అరెస్ట్ సమయంలో మీ హక్కులు డీకే బసు గైడ్లైన్స్ ఐ ఎక్స్ప్లైన్డ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం అండి అందరికీ. పోలీసు వారు అరెస్ట్ చేసినప్పుడు మీ హక్కులు ఏంటో మీకు తెలుసా? వీడియోలో హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన గైడ్లైన్స్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఇండియాలో చాలామంది అరెస్ట్ చేసే సమయంలో తమ రైట్స్ను కోల్పోయేవారు. ఫ్యామిలీకి సమాచారం ఇవ్వకుండా, అడ్వకేట్ని కలిసే అవకాశం లేకుండా కస్టడీలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేవాళ్ళు. ఈ పరిస్థితిని మార్చిన కేసు ఏంటంటే డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈ కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు గమనించిన విషయం ఏంటంటే పోలీసు వారు తమ యొక్క పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారని, అందుకే అరెస్ట్ సమయంలో ఫాలో చేయాల్సిన కొన్ని రూల్స్ ఫిక్స్ చేయడం జరిగింది. అవే డీకే బసు గైడ్లైన్స్. అందులో ఏంటంటే గైడ్లైన్స్లో ఏం చెప్పారంటే పోలీస్ ఐడెంటిఫికేషన్. పోలీసు వారు క్లియర్గా నేమ్ ట్యాగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే అరెస్ట్ మెమో, అరెస్ట్ చేసినప్పుడు మెమో తయారు చేయాలి, దానిపై విట్నెస్ సైన్ ఉండాలి. ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, ఎవరైతే అరెస్ట్ అవుతారో ఆ యొక్క అరెస్ట్ గురించి ఫ్యామిలీ లేదా ఫ్రెండ్కి వెంటనే చెప్పాల్సి ఉంటుంది. అరెస్ట్ డీటెయిల్స్ రికార్డ్, టైం, ప్లేస్ ఆఫ్ అరెస్ట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అడ్వకేట్ రైట్ అనమాట, అక్యూజ్డ్కి అడ్వకేట్ని కలిసే అవకాశం ఇవ్వాలి. మెడికల్ చెకప్, కస్టడీలో ఉన్నప్పుడు రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మెజిస్ట్రేట్ ఇన్ఫర్మేషన్, ఈ అన్ని డీటెయిల్స్ మెజిస్ట్రేట్ వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ గైడ్లైన్స్ వల్ల హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ పెరగడం జరిగింది. పోలీసు వారు మిస్యూజ్ తగ్గిందనమాట. అలాగే ఇవి ఫాలో చేయకపోతే పోలీసు వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇక ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మీ హక్కులు అనేవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తెలిసినప్పుడే మీరు సేఫ్గా ఉంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లీగల్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి జితేంద్ర లీగల్ వరల్డ్ ఛానల్. నమస్తే.